ప్రతిరోజు అమ్మతో ఇదేరా ప్రాబ్లం. తనేదో చేస్తుంది, అది కరెక్ట్ కాదమ్మా అంటే నేను కరెక్ట్గానే చేశాను, దాన్ని నీ పెళ్ళామే పాడు చేసింది అని మధుని అరవడం, తిట్టడం, కొట్టడం చేస్తుందిరా. అత్తయ్య నన్ను ఏదో తిడుతుందని నేను ఫీల్ అవ్వటం లేదు మరిది గారు. ఎందుకంటే అత్తయ్య మానసిక పరిస్థితి బాగోలేదు కాబట్టి ఆమె అలా ప్రవర్తిస్తున్నారు. అదే అత్తయ్యకి బాగున్నప్పుడు నన్ను ఎలా చూసుకునేవారో మీకు కూడా తెలుసు. కోడలిగా కాదు, సొంత కూతుర్లా నన్ను చూసుకునేవారు. ఏంటో అత్తయ్య పరిస్థితి చివరికి ఇలా అయిపోయింది. ఊరుకో మధు, ఊరుకో. ఏడవకు మధు. సింధు సింధు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఆగు యష్. స్వాతి ఎక్కడా? హే, నీకేమన్నా పిచ్చా? స్వాతి ఇక్కడికి రాలేదని చెప్తే నీకు అర్థం కాదా? పిచ్చి నాకు కాదు యష్, నీకు. మీ వదిన పిచ్చి పట్టుకుంది నీకు. అందుకే నీ చుట్టూ ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేకపోతున్నావు. స్వాతి ఇక్కడికి వచ్చింది, మధునే తనని ఏదో చేసింది. ఏం మాట్లాడుతున్నావు సింధు? స్వాతి ఇక్కడికి రావడం ఏంటి? అసలు తనని నేను ఏదో చేయడం ఏంటి? అలా అని కలలు కంటున్నావా ఏంటి? కల కాదు, నిజం. నిజాన్ని నువ్వు కలగా మార్చి చెప్తే యష్ నమ్ముతాడేమో కానీ నేను అస్సలు నమ్మను. సింధు, ఏంటి న్యూసెన్స్? నువ్వు స్వాతి ఫ్రెండ్సే కదా. ప్రాజెక్ట్ ఆపడానికి మళ్ళీ ఇద్దరు కలిసి కొత్త డ్రామా ఆడుతున్నారా ఏంటి? నా మీద లేనిపోని నిందలు వేయటం మొదటి నుంచి సింధుకి అలవాటి కదా తేజ. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏ నటిస్తున్నావే మధు? ఇదంతా చేసింది నువ్వే అని నాకు తెలుసు. మర్యాదగా స్వాతి ఎక్కడుందో, తనని ఏం చేసావో చెప్పు. లేదంటే నా సంగతి తెలుసు కదా, చెడుగుడు చెడుగుడు ఆడేస్తాను నీతో. చెప్పు. ఏంటి మరిది గారు, సింధు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే తనని మీరేమి అనరేంటి? ఏ సింధు, ఇప్పటికే చాలా ఎక్కువైంది. చాలు. కావాలని మా వదినతో గొడవ పెట్టుకోవడానికి వచ్చావా ఏంటి? నేనేం గొడవ కోసం రాలేదు యష్, స్వాతి కోసం వచ్చాను. అరే, స్వాతి గురించి తెలియదంటే వినవేంటి? స్వాతిని ఎలా కనిపెట్టాలో నాకు తెలుసు. ఇంతకీ అత్తయ్య ఎక్కడున్నారు? అతన్ని బయటికి పిలువు యష్, నేను మాట్లాడాలి. అమ్మో, ఇప్పుడు సింధు అమ్మని చూసిందంటే విషయం అంతా బయటపడిపోతుంది. అప్పుడు నేను చేసిన ఛాలెంజ్లో ఓడిపోతాను. అందరం కలిసి ఉండలేం. కాబట్టి అమ్మ బాగానే ఉందని తనకు చెప్పాలి. అమ్మని చూడనివ్వకూడదు. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. అమ్మని పిలవకు. ముందు నువ్వు అసలు బయటికి రా. అది కాదు యష్, అత్తయ్యతో మాట్లాడాలి. అత్తయ్య ముందు రా. అది కాదు యష్. రా సింధు, నా మాట విను. నువ్వు రా చెప్తాను. నేను మాట్లాడాలి. ముందు బయటికి రా. అయ్యో యష్, నన్ను వదులు. ఏంటిది యష్? నేను అత్తయ్యతో మాట్లాడాలి, నన్ను వెళ్ళివ్వు. సింధు సింధు ఆగు, నీకు దండం పెడతాను. నేను చెప్పేది విను. నా మీద కోపం తగ్గి మా అమ్మ ఎలాగో నన్ను ఇంట్లోకి రానిచ్చింది. అందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు నిన్ను ఇక్కడ మా అమ్మ చూసిందంటే నీతో పాటు నన్ను కూడా ఇంట్లో నుంచి వెళ్ళగొడుతుంది. ప్లీజ్ సింధు, దయచేసి నువ్వు వెళ్ళిపో. ఓకే యష్, వెళ్తాను. నువ్వెలాగూ ఇక్కడికి వచ్చావు కాబట్టి మీ అమ్మతో పాటు ప్రాజెక్ట్ని కూడా జాగ్రత్తగా చూసుకో. ఓసారి ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో, ప్రాజెక్ట్లో ఏం జరుగుతుంది అన్నది కాస్త డీప్గా తెలుసుకో. ప్రాజెక్ట్తో నీకు ఎలాంటి సంబంధం లేదని చెప్పావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు దాని గురించి మాట్లాడుతున్నావు? దయచేసి నువ్వు వెళ్ళిపో.
వెళ్ళమని చెప్తున్నాను కదా. తేజ రా. ఆ, చెప్పండి మావయ్య. అమ్మా సింధు, నువ్వు వెళ్ళిన పని పూర్తయిందా? నేనొచ్చిన పని ఇంకా అవ్వలేదు మావయ్య, కొంచెం టైం పడుతుంది. మరి అప్పటి వరకు సిటీలో ఎక్కడుంటావమ్మా? ఏదో ఒక లేడీస్ హాస్టల్లో ఉంటాను మావయ్య. హాస్టల్లో ఎందుకమ్మా? నా ఫ్రెండ్ శివరామ్ ఉన్నాడు కదా, వాడు ఫారెన్ వెళ్ళాడు. వాళ్ళ గెస్ట్ హౌస్ ఖాళీగానే ఉంది. అడ్రస్ చెప్తాను, అక్కడికి వెళ్ళి నువ్వు ఎన్ని రోజులైనా ఉండొచ్చు. సరే మావయ్య. అమ్మ సింధు, ఈలోపు నేను కూడా పిల్లల్ని తీసుకుని అక్కడికి వచ్చేస్తానమ్మా. మీరు పిల్లలు ఇక్కడికి రావడం అవసరమా మావయ్య? ఎలాగో పిల్లలకి హాలిడేస్ అయిపోతున్నాయి కదమ్మా, ఇక్కడుండి ఏం చేస్తారు? స్కూల్స్ ఓపెన్ అవుతాయి కదా, అందుకే మేము బయలుదేరుతాం. సరే మావయ్య, మీ ఇష్టం. సరే మావయ్య, ఉంటాను. నువ్వు జాగ్రత్తమ్మా. అలాగే మావయ్య. మధుని అంత ఈజీగా వదలకూడదు. స్వాతి ఎక్కడుందో తెలుసుకుని దాని కథ ముగించాలి. చెప్పండి మేడం. సార్, స్వాతిని కిడ్నాప్ చేసి ఆ పొలిటీషియన్ ఇంట్లోనే దాచిపెట్టారని నాకు అనిపిస్తుంది. మనం ఆ ఇంటికి వెళ్ళి వెతికితే ఖచ్చితంగా స్వాతి దొరుకుతుంది. మేడం, అసలే అతను పలుకుబడి ఉన్న పొలిటీషియన్. మనం ఆ ఇంటిని సెర్చ్ చేయాలంటే నార్మల్ అయితే కష్టం, చాలా ప్రాబ్లం అవుతుంది. మనం ఏం చేసినా అఫీషియల్గా చేయాలి, లేదంటే ఆయన మన మీద లీగల్గా ప్రొసీడ్ అవుతారు మేడం. ఓకే, అన్అఫీషియల్గా ఎందుకు? మనం అఫీషియల్గానే కోర్టు ద్వారా సర్చ్ వారెంట్ ఆర్డర్ తీసుకుని మూవ్ అవుదాం. స్వాతిని ఆ పొలిటీషియనే కిడ్నాప్ చేసినట్టు నేను మీకు కంప్లైంట్ ఇస్తాను. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు కదా సార్? అలా అయితే నో ప్రాబ్లం మేడం. నేను పోలీస్ స్టేషన్కి వస్తున్నాను. ఓకే మేడం. ఆటో, రే యష్, సారీరా. ఎందుకమ్మా సారీ? నేను కావాలని కాఫీలో షుగర్కి బదులు సాల్ట్ వేయలేదురా. నాకేం మతి స్థిమితం పోలేదు. చాలా రోజులైంది కదా కిచెన్లోకి వెళ్ళి, అందుకే ఏదెక్కడుందో సరిగ్గా గుర్తుపట్టలేకపోయాను. అందుకే పంచదార అనుకొని ఉప్పు వేశాను, అంతే తప్ప నాకు పిచ్చి పట్టిందని మాత్రం నువ్వు అనుకోవద్దు ప్లీజ్ రా. అమ్మా, ఏంటమ్మా ఇది? ఏంటిది చిన్నపిల్లల? పొరపాట్లు అనేవి అందరం చేస్తాం, దానికే ఏదో అయిపోయింది అనుకుంటే ఎలా చెప్పు? నువ్వు బాధపడకమ్మా, నీకేం కాలేదని నాకు తెలుసు. నువ్వు అనవసరంగా ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించి నీ హెల్త్ పాడు చేసుకోకు. నేను వచ్చాను కదా, ఇంకన్నీ నేను చూసుకుంటాను. యష్, మనం ఇక్కడ ఉండొద్దురా. ఏమ్మా? ఆ దుర్మార్గురాలు అదేరా మీ వదిన. మీ అన్నయ్యను మాయ చేసినట్టే నిన్ను కూడా ఏదో ఒకటి చేసి నాకు పిచ్చున్నట్టుగా నమ్మిస్తుందేమోనని నాకు భయంగా ఉందిరా. యష్, మనం మీ నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం. ఈ పరిస్థితుల్లో నాన్న నిన్ను చూశారంటే తట్టుకోలేరమ్మా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? వెళ్దాం అమ్మా, మనం తప్పకుండా వెళ్దాం. నేను ఎలాగో ఇక్కడికి వచ్చాను కదా, ఆఫీస్ పనులు కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి, అవి కంప్లీట్ అయిపోగానే మనం వెళ్ళిపోదాం. రే యష్, దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు ఆ ప్రాజెక్ట్ అంతా మధుకి అప్పచెప్పేశావు. అది నిన్ను మోసం చేస్తుందిరా యష్. ముందు నీ ఆఫీస్ బిజినెస్ అన్ని నువ్వే హ్యాండ్ ఓవర్ చేసేసుకో. అలాగే అమ్మా. ఏరా,
మీ నాన్న ఇంకా నా మీద కోపంగానే ఉన్నారా? అదేం లేదమ్మా. నిజంగా నాన్నకి నీ మీద కోపం ఉంటే మీ పెళ్లి రోజు నిన్ను కలవాలని ఇక్కడికి ఎందుకు వస్తారు చెప్పు? మేము ఇంటికి వచ్చేసరికి నువ్వు ఇంట్లో లేవు. మేము వస్తామని నువ్వు ముందే ఇంట్లో నుంచి వెళ్ళిపోయావంట కదా. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోలేదురా, పారిపోయాను. మధు మీ అన్నయ్య మళ్ళీ నన్ను పట్టుకొచ్చి ఈ గదిలో పడేశారు. మీ నాన్న వస్తారని తెలిస్తే నేను ఇంట్లోనే ఉండేదాన్నిరా. నేనే నా చేతులారా మీ నాన్నను కలిసే మంచి అవకాశం పోగొట్టుకున్నాను. నిజంరా, నన్ను నమ్మరా? అమ్మా, నిన్ను తప్ప నేను ఎవరిని నమ్ముతాను చెప్పు? పడుకునే ముందు టాబ్లెట్ వేసుకోవాలి కదా, వేసుకుందు ఉండు. నువ్వు ఎక్కువ ఆలోచించకుండా పడుకో అమ్మా. పడుకో. అమ్మ చెప్పింది నమ్మాలనే ఉంది, కానీ అమ్మ బిహేవియర్ కొంచెం తేడాగా అనిపిస్తుంది. ఎప్పుడూ లేనిది కొత్తగా వదిన గురించి తప్పుగా చెప్తుంది. తన కళ్ళ ముందే అమ్మ మెట్ల మీద నుంచి కింద పడిపోయిందని అన్నయ్య చెప్తున్నాడు. తలకి బలమైన గాయం అవ్వడం వల్లే మెదడులోని నరాలు డ్యామేజ్ అయ్యి అమ్మకి మతి స్థిమితం తప్పిందని డాక్టర్ అంటున్నారు. వీటిలో ఏది నమ్మాలో నాకు అర్థం కావడం లేదు. లోపలికి వెళ్ళి అంగుళం కూడా వదలకుండా మొత్తం వెతకండి. మూవ్. ఆగండి. ఏంటి ఏంటిది? ఎవరింటికొచ్చి ఏం చేస్తున్నారో అర్థమవుతుందా? మీ ఎస్పీకి ఒక ఫోన్ చేశానంటే మీ జాబ్ ఏమవుతుందో ఆలోచించుకోండి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. డ్యూటీ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు సార్. ఏంటి బోడీ డ్యూటీ నువ్వు చేసేది? ఇంతకు ముందు ఒకసారి సర్చ్ వారెంట్ లేకుండా ఇక్కడికి వచ్చి ఇలాగే ఏదో హడావిడి చేసావంట మా పిఏ చెప్పాడు. మళ్ళీ రిపీట్ అయిందంటే నా యాక్షన్ చాలా సీరియస్గా ఉంటుంది. సారీ సార్, అప్పుడంటే మిస్టేక్ అయింది. ఇప్పుడు అలా కాదు, పక్కా ప్లానింగ్తో వచ్చాం. నా హౌస్ సెర్చ్ చేయడానికి నీ దగ్గర సర్చ్ వారెంట్ ఉందా? ఉంది సార్. ఇదిగోండి, కోర్టు వారు అఫీషియల్గా ఇచ్చిన సెర్చ్ వారెంట్. ఇది మీ మీద వచ్చిన కంప్లైంట్. కంప్లైంటా? నా మీద కంప్లైంటా? ఎవరా కంప్లైంట్ ఇచ్చింది? స్వాతి అనే జర్నలిస్ట్ని మీరు కిడ్నాప్ చేసి దాచిపెట్టారని మీ మీద కంప్లైంట్ ఇచ్చారు. నేను స్వాతిని కిడ్నాప్ చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నా మీద కంప్లైంట్ ఇచ్చే ధైర్యం ఎవరికుంది? నాకుంది. నేనే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. మధు మీద నీకున్న కోపం నా మీద ఎలా తీర్చుకుంటున్నావా? మీరు మధు ఇద్దరు తోడు దొంగలే కదా, నాకు తెలియదు అనుకుంటున్నారా?
మర్యాదగా స్వాతి ఎక్కడుందో చెప్పండి. స్వాతియా? స్వాతి ఎవరు? మధులాగే మీరు కూడా భలే నటిస్తున్నారే. అంతేలే, 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారంటారు. ఆ లక్షణాలు మీలో కనపడుతున్నాయి. కాసేపు ఆగండి. స్వాతి ఎవరో, మీరు మధు కలిసి తనని ఏం చేశారో అన్నది తెలుస్తుంది. ఎస్ఐ గారు, సర్చింగ్ స్టార్ట్ చేయండి. కానిస్టేబుల్స్ మూవ్. కానిస్టేబుల్స్ వెళ్ళండి, ఇల్లు మొత్తం వెతకండి. భగవంతుడా, స్వాతిని కాపాడటానికి సింధుని పంపించావు. థ్యాంక్స్. సార్, ఎవరు లేరు సార్. సార్, ఇక్కడ కూడా ఎవరు లేరు సార్. సరే పదండి. ఇల్లంతా సెర్చ్ చేసాం మేడం, స్వాతి ఎక్కడా కనపడలేదు. స్వాతిని ఎక్కడ దాచిపెట్టారు మీరు? స్వాతి ఇక్కడే ఉందని నువ్వే కంప్లైంట్ ఇచ్చి స్వాతి ఎక్కడుందని మళ్ళీ నన్నే అడుగుతావా? మీ ఇంట్లో అండర్ గ్రౌండ్ ఎక్కడుంది? అండర్ గ్రౌండ్లో స్వాతిని దాచిపెట్టిన విషయం సింధుకి తెలిసిపోయిందా? మిమ్మల్ని అడుగుతుంది, అండర్ గ్రౌండ్ ఎక్కడా? ఇదే మంచి సమయం. సింధుకి క్లూ ఇస్తే స్వాతి ఇక్కడి నుంచి సేఫ్గా వెళ్ళిపోతుంది. అండర్ గ్రౌండ్ ఉంటే ఏం లేదు మేడం, ఓన్లీ స్టోర్ రూమ్ మాత్రమే ఉంది. ఆ స్టోర్ రూమ్ ఎక్కడా? అడుగుతుంటే మాట్లాడరేంటి? అది ఇక్కడే ఉంది మేడం, రండి చూపిస్తాను. మేడం, స్వాతి ఇక్కడే కదా ఉండాలి, ఏమైంది? ఇలాంటి ప్రాబ్లం వస్తుందని తెలిసే మధు స్వాతిని వేరే ప్లేస్లో పెట్టింది. పిచ్చి సింధు స్వాతి ఇక్కడే ఉందనుకుని వచ్చింది. అంతా వెతికారు కదా సింధు, స్వాతి ఇక్కడ లేదు కదా. ఇక మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. ఓ ఆడదాంతో చేతులు కలిపి ఇంకో ఆడదాన్ని హింసించే నువ్వు పొలిటీషియన్ బా? సిగ్గులేదా నీకు? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు సింధు. నీకిదే లాస్ట్ వార్నింగ్. మళ్ళీ ఇంకోసారి నా జోలికొస్తే ఏం జరుగుతుందో నువ్వు ఊహించలేవు. ఆఫీసర్, మీకు కూడా చెప్తున్నాను, అనామకులు ఇచ్చిన కంప్లైంట్ పట్టుకొని నాలాంటి వాళ్ళ మీదకి వస్తే మీకే డేంజర్. నువ్వు బెదిరిస్తే భయపడిపోతాననుకున్నావా? నీకు ఇదే చెప్తున్నాను, స్వాతి గురించి తెలిసేంత వరకు నిన్ను ఆ మధుని వదిలిపెట్టను. మీరు స్వాతికి ఏమైనా హాని తలపెడితే మిమ్మల్ని కోర్టుకి ఈడ్చి జైలుకి పంపించేదాకా నేను మీ వెంట పడుతూనే ఉంటాను. జాగ్రత్త. పదండి మేడం. మధు, మధు, అయ్యో, ఏంటి సార్ మీరేంటి ఇలా వచ్చారు? ఆ సింధు చేసిన పనికి పని కట్టుకొని నీ దగ్గరికి రావాల్సి వచ్చింది. ఏమైంది సార్? ఆ సింధు పోలీసులతో మా ఇంటికొచ్చి
మీరు స్వాతికి ఏమైనా హాని తలపెడితే మిమ్మల్ని కోర్టుకి ఈడ్చి జైలుకి పంపించేదాకా నేను మీ వెంట పడుతూనే ఉంటాను. సింధు అంత పని చేసిందా? నేను నమ్మి నీతో టైప్ అయినందుకు ఇదంతా నా మెడకు చుట్టుకునేలా ఉంది. షూ, ష్, ష్. నువ్వేదో చేస్తావు అనుకుంటే ఇలా సైలెంట్ గా కూర్చొని నీ పని నువ్వు చూసుకుంటావా? ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎవరు క్లియర్ చేస్తారు? సార్ 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 దయచేసి అరవకండి సార్. తవ్వుకుంటే బయటపడేది మన బొక్కలే. అయినా ఇలాంటి సీక్రెట్ విషయాలు ఇక్కడ కాదు మాట్లాడుకోవాల్సింది. నా రూమ్కి వెళ్దాం పదండి. మళ్ళీ మా అత్తయ్య చూసిందంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. మా మరిది గారు కూడా ఇక్కడే ఉన్నారు. రండి సార్, పదండి రండి. ఇది వీణ్ణి ఏకంగా ఇంటికే తెచ్చేసిందా? ఇంకా లాభం లేదు, దీన్ని ఇప్పుడే చంపేస్తాను. ఇన్నాళ్ళు నన్ను ఇది పిచ్చిదాన్ని చేసింది కదా మధు, ఇప్పుడు దొరికావే. నిన్ను రెడ్ హ్యాండెడ్గా యష్కి పట్టించాలి. అప్పుడు వాడే దీన్ని తన్ని తరిమేస్తాడు. ఈ ఛాన్స్ వదులుకోకూడదు. దీని బండారం మొత్తం బయట పెట్టాలి. నిజమేంటో నీకు చూపిస్తాను. మీ వదిన నిజ స్వరూపమేంటో నీ కళ్ళతోనే చూద్దు గాని. రా రారా. ఎక్కడికమ్మా? అమ్మా, లోపల జరిగే చెండాలని చూడు. అమ్మా, రేయ్ ఎదవా, వాడిని కాదే ముందు నీకు బుద్ధి చెప్పాలి.